మంచు కొండల్లో ఫైర్ క్యాంప్ వేసుకున్నట్టుగా కనిపిస్తుంది కదా ఈ ఫోటో. మంచు కొండల దాకా ఎందుకులే కానీ ఈ బెంగళూరులో ఉన్న చలికే చచ్చిపోయేటట్టున్నాము. ఇదంతా డీ ఫ్రిడ్జ్లో గడ్డకట్టినటువంటి ఐస్ క్యూబ్స్ అనమాట. మొత్తం తీసి బయట వేసేస్తాము. నార్మల్ టెంపరేచర్ దగ్గర పెట్టినా కానీ డీ ఫ్రిడ్జ్ మొత్తం కూడా ఐస్ ఫామ్ అయిపోయిందండి. సో ఇది ఆటోమేటిక్గా డీఫ్రాస్ట్ అయిపోతుంది. మేము ఆల్రెడీ ప్రెస్ చేసేసి వన్ డే అయిన తర్వాత ఈ విధంగా ఐస్ అంతా బయటకు వచ్చేసింది. ఇక ఇంత చలిగా ఉన్నప్పుడు అన్నం కూర తినబుద్ధి కాదు కదండి. సో నైట్ టైము టిఫిన్స్ తినాలనిపిస్తూ ఉందని చెప్పి వేడివేడిగా ఉప్మా చేసేస్తున్నానండి. నేను మామూలుగా ఉప్మా రవ్వ వేసేసి ఈ విధంగా వేసిన గుగ్గులు కానీ జీడిపప్పులు కానీ వేసి చేస్తానండి. ఎక్కువ వెజిటేబుల్స్ అనేవి వేయను, ఎప్పుడన్నా ఒకసారి అట్లా చేసుకుంటాను. అయితే నేను ఫస్ట్ బెంగళూరు వచ్చినప్పుడు పక్క ఆంటీ వాళ్ళు చూసేసి ఈ విధంగా రవ్వను వేయించకుండా వెజిటేబుల్స్ ఏమీ లేకుండా ఉప్మా చేసుకుంటారా మీ ఆంధ్ర వాళ్ళు అని చెప్పి అన్నారనమాట. వాళ్ళేమో ఉన్న కూరగాయ ముక్కలన్నీ కూడా వేసేస్తారు, అలాగే రంగు కూడా మార్చేస్తారు. అది ఎలా ఉంటుందంటే వెజిటబుల్ బిర్యానీ లేదా పలావ్ చేసినట్టుగా ఉంటుంది, కాకపోతే బియ్యం బదులుగా రవ్వ వాడినట్టుగా ఉంటుంది. ఎవరికి ఎలా అలవాటు అయితే అలా చేసేసుకుంటారు. మరి మీరు ఉప్మాలో ఏమేస్తారో చెప్పండి. ఇక నేనైతే మొన్న తెచ్చినటువంటి శారీకి బ్లౌజ్ స్టిచ్ చేద్దామని చెప్పి రెడీ చేస్తున్నాను. నా మిషన్ని చూపిస్తున్నాను అనమాట. ఎవరైనా న్యూ ఇయర్ రిజల్యూషన్గా స్టిచ్చింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. లేడీస్కి అయితే బాగా హెల్ప్ అవుతుంది. నేనైతే ఐస్తో ఆడేసుకుంటున్నాను.